పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ సందులోనికి దీన మనసుపై మేము వస్తూ ఉన్నాము. ఎంతవరకు కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి అనేక సార్లు మీ నుండి మేము దూరం అయిపోతున్నప్పుడు మమ్మల్ని వెనుకకు లాగి మళ్ళీ నీ సందులను తీసుకుని వచ్చారు. మాకు తెలియనటువంటివి అనేక విషయాలు మాకు బయలుపరచు, మమ్మల్ని బలపరచు, నీ సందులో సమకూర్చుకొని మీ కొరకు మీరు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. మీకు ఉన్నాను. మిమ్మల్ని మేము గ్రహించుకుంటాము. నీ వాక్యాన్ని విరుచున్నప్పుడు మా హృదయం పరీక్షించుకొని నీ యొక్క ఆత్మ నడిపింపును తెలుసుకుని కొరకు చూపించి నడిపించండి. సాతాను క్రియలను యేసునామములో నేను బంధిస్తున్నాను. వాడు ఓడిపోయినటువంటి వాడి యొక్క మాటలు మీరు వినకున్నట్లుగా నీ మాటలు విని, ఓ తండ్రి, మీ నామమును గణపరిచే వారికి మమ్మల్ని చేసి నడిపించుము. వీరందరినీ కూడా ప్రత్యేకంగా తాకి దీవించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రతి నెల మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కూటల కొరకు మనంతో దేవుడు శుద్ధించాలి. అనేక స్థలములలో ఇలా కూటలు లేవు, వాక్యం లేదు, రకరకాల ప్రేరేపణలతో వారు ఉండి వారు కూడా మేము కూడా యేసయ్యను ఆరాధిస్తున్నాం అంటున్నారు. కానీ మనం దయచేసి దేవుని యొక్క మనసు ఏమిటో, సాతాను యొక్క మనసు ఏమిటో మనం తెలుసుకో. సాతాను యొక్క మనసును కొంత మనం తెలుసుకున్నాం. రాత్రి వాడు క్రింద పడవేయబడినవాడు అంటే చాలా మటుకు వాడు గాయపరచబడ్డాడు. అలాగే పడవేయబడి శక్తిని కోల్పోయినవాడు. వాడికి శక్తి ఉంది, కానీ దేవునికి మించినటువంటి శక్తి అతనికి లేదు, లిమిటెడ్. అందుకని వాని యొక్క శక్తితో ఎవరినైతే వాడు బంధిస్తాడో ఆ బంధించబడిన వారిని విమోచించడానికి యేసు యొక్క శక్తి సిద్ధంగా ఉంది. కనుక వాడు ఓడిపోయినటువంటి వాడు, పూర్తి జయం వాడికి లేదు. కానీ అతన్ని వెంబడిస్తే, వాడిని వెంబడిస్తే, వాడి ఆలోచనలు మనం తీసుకుంటే మనమే మోసగించుకుంటున్నామని మనం తెలుసుకో. కనుక వాడు పడవేయబడిన వాడు కనుక వాడికి అధికమైన శక్తి లేదు. ఇంకేం చూసామంటే మన కాలు కింద వారిని చితక త్రొక్కించగలడు. అది యేసు ప్రభు చితక దొక్కించగలడు. సో యేసు నిజంగా చూస్తే సర్వాధికారి, నేను సర్వశక్తి గలటువంటి దేవుడును అని అంటున్నాడు ఆయన. సో కనుక మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన యొక్క వాక్యము ద్వారా సాతాను యొక్క మనసును ఏంటో మనం పట్టుకున్నట్లయితే వానికి దూరంగా ఉండవచ్చు. వాని యొక్క మోసం నుండి మనం తప్పించుకోవచ్చు. వాడు మోసగాడు. ఈ లోకమంతా కూడా వాడి చేతిలో ఉండి చాలామందిని మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులను మోసం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా యేసు ప్రభువే అన్నట్లుగా ఇది పర్వాలేదు, అది పర్వాలేదు, ఏది పర్వాలేదు అని మోసగిస్తూ ఉన్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి, అటు బెచ్చగలైనను లేకుండా, ఇటు చల్లగలైనను లేకుండా మనుషులను మభ్యపరిచి మరేం పర్వాలేదు, ఈ చిన్న దాంట్లో తప్పేముంది అని మోసగిస్తూ ఉన్నాడు. ఎక్కువ అబద్ధమును నమ్మించు, అబద్ధమును మనం నమ్మేటట్లుగా చేసే ఆత్మతో, వాడి పేరేంటంటే అబద్ధికుడు, నరహంతకుడు, ఇంకోటి ఏంటి అబద్ధుడు. అబద్ధికుడే కాకుండా అబద్ధములకు జనకుడు. సో ఆదామవులను ఆ ఏదైనా మోసగించినటువంటి వారు గమనించలేకపోయినారు, గుర్తించలేకపోయినారు. ఏంటి మానవులమైన మన దగ్గరికి ఏదో జబ్బు వచ్చి మాట్లాడుతుంది ఏంటి అనేది గుర్తించలేకపోయినారు. చాలా వాడు ఆప్యాయంగా మాట్లాడతారు. వాడు నేను మోసగించాలని ఎవరైనా అనుకున్నప్పుడు వాళ్ళు చాలా ఆప్యాయంతో మాట్లాడతారు. ఓ ఛాయ్ ఇస్తారు, ఒక టీ ఇస్తారు, లేదా భోజనం పెడతారు, లేకుంటే ఎలా అయిందామా అని ముందు బుచ్చగించి మాట్లాడతారు. ఆ తర్వాత వాడు మోసగిస్తారు. సో ఎందుకంటే వాడు పేరు అబద్ధకుడు కనుక ఎట్లాగా అబద్ధంతో మోసగించి నేను కింద పడత్రోయలేని ప్రయత్నం చేస్తాను. యోబు విషయంలో మనం చూసినట్లయితే యోబు దగ్గరకు సాతాను వచ్చి యోబును నాశనం చేయాలని కోరాడు.
ముందు దేవుడి దగ్గర ఏమంటాడంటే అతను ఎందుకు భక్తిగా ఉన్నాడో నీకు తెలుసా అసలు? ఎందుకు భక్తిగా ఉన్నాడు? ఆయన చుట్టూ నువ్వు ఏం చేసావు? 1వ అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. ఈ మైక్ సెట్ ఏమని చెప్తున్నాడు? 10వ వచనం. ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి? మనం ఎప్పుడు చూసుకోవాలి? ఇదంతా ఎన్నిసార్లు చెప్పాలి? ఇదే టెస్టింగ్ అంతా ఎప్పుడు చూసుకోవాలి? మనం ఈ మీటింగ్ మొదలు పెట్టక ముందే మనం చూసుకోవాలి. ఈ అలసడి అంత గందరగోళం ఏమి ఉండకూడదు. వాళ్ళకి ఆపరేట్ చేయని వాళ్ళకి వాళ్ళు ఎలా తెలుసు? రైట్. ఏం చెప్తున్నాడంటే నువ్వు అతను చుట్టూ ఏం వేసావు అంటే కంచె వేసావు, అతను ఆశీర్వదించావు. మరి అతడు బాగానే నిన్ను భక్తి చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్కసారి ఈ కంచెని తీసివేయి, నేనేం చేస్తాడు? ఏం చేస్తాడంటే అతను ఏం చేస్తాడంటే నేను శపించి అతడు ఒకేసారి నేను విడిచిపెట్టేస్తాడు అని చెప్తే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సరే నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో, అది నీకు అప్పగించేశాను, నువ్వు ఏమైనా చేసుకో అంటే వాడు ఏం చేశాడు? 2వ అధ్యాయం అంతా ఏం చేశాడంటే పిల్లలందరూ తీసేశాడు. పిల్లల తర్వాత ఇంకేం తీసేశాడు? ఆస్తి అంతా కూడా తీసేశాడు. సో మరి ఖర్చు వేశాడు అన్నంతా నిజమే, ఖర్చు వేశాడు. కానీ ఇతని ప్రాణములకు కంచెం ఉంది. నీవు ఆ ప్రాణానికి నేను చేయకూడదు అన్నాడు. అది ఆ ప్రాణానికి నువ్వేం చేయకూడదు, ఏమైనా చేసుకో. పిల్లలందరూ పోయారు, ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత అతనికి ఒళ్ళంతా కూడా భయంకరమైనటువంటి జబ్బుతో బాధపడుతుంది. ఆ ఒళ్ళు గీక్కుంటున్నాడు. అంత మహాశ్రమ. ఇది కూడా కాకుండా అతను భార్య వచ్చి అతనితో ఏమంటుందంటే ఇప్పుడైనా నువ్వు భక్తిని వదలవా అని యోబుని ఏం చేస్తుందంటే గుచ్చుతా ఉంది. అసలే అతడు బాధపడలేక ఆ శ్రమలో ఏం చేయాలో తెలియనటువంటి భయంకరమైన బాధలో ఉన్నప్పుడు ఈ భార్య అతను ఇంకా బాధపరుస్తుంది. ఏమని బాధపరుస్తుందంటే నేను చచ్చిపోకముందు ఏం చేయాలి? నువ్వు దేవుని శాపించి చచ్చిపో అని అంటాను. సహోదరులారా, అయినప్పటికీ ఆయన he did not leave protection, some protection, some hedges there. ఇంకా కొంత కంచె ఉంది. అది తన యొక్క ప్రాణాలకు కంచె ఉంది. ఇంకా మిగిలి ఉన్నాడు. పూర్తిగా అతను చచ్చిపోలేదు, దానికి మిగిలి ఉన్నాడు. సోదరులారా, ఆయన నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు అనుకుంటున్నావు నేనంతా నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు అనుకో. ఇంకా కొంతమంది ఉంటారంటే యోగుకు వచ్చినటువంటి కష్టాలు వచ్చేసి అంటారు. యోగుకు వచ్చిన కష్టాల్లో కొంచెం కూడా నీకు రాకపోయినా సరే వెంటనే యోగులు మాడుకుంటాం. గమనించవలసింది ఏంటంటే ఆయన ఒకవేళ నేను శోధించడానికి అలౌ చేసినా నీకు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ శోధన అధికంగా నేను శోధించను, నీకు శక్తిని మించి నేను శోధించను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చూసుకోండి, అది గుర్తించుకోండి. నీకు కష్టాలు వచ్చినప్పుడు నీకు ఒక్కరికే కష్టాలు వస్తాయా? ప్రపంచంలో చాలా మందికి కష్టాలు వస్తాయి. అదే ప్రపంచం అంతా కష్టాలు వలైనది. ఎవరిని పలకరించినా కానీ
ఏదో కష్టం చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏముంది, చదవండి ఏముంది అక్కడ, దేవుడు నమ్మదగిన వాడు. అది గుర్తించుకోవాలి, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అది ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఎంతవరకు సహించగలవని తెలుసు, దానికి మించి ఆ మేర మించి నేను శోధించినాడు. అంత మంచి దేవుడు ఆయన. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నేనే అనవసరంగా ఏ కష్టం వచ్చినా బాబు నాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి అంటావు నువ్వు. కానీ నువ్వు పరిశుద్ధాంతో నేర్పబడినప్పుడు ఆ కష్టాల్లో నువ్వేం నేర్చుకుంటావో చాలా చాలా లెసన్స్ నువ్వు నేర్చుకోవచ్చు. నేనే కానీ ఎవరైనా సరే ఇక్కడ మన దగ్గరకు వచ్చినటువంటి మనతో ఉన్నటువంటి సహోదరులకు వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ శోధనంతో అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ కష్టం రావడం మంచిదండి, ఈ కష్టంలో నేను అనేకమైన పాఠాలు నేర్చుకున్నాను అంటే అయ్యో ఇంత కష్టం, అయ్యో అంత కష్టం అని అంటాం మనం. కానీ ఈ కష్టాల్లో మనం ఏం నేర్చుకోవాలి? యోబు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. 23వ వచనం. 23వ వచనం. మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా. వెలుగిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ బాగు చీకటి అంధకారంలో నీకు వెలుగునిస్తాడు. నీతిమంతులకు అంధకారంలో ఏం పడుతుంది? వెలుగు పుట్టును. అంత చీకటే, చూసిన చీకటే. బంధువులేంటి, తల్లిదండ్రులేంటి, అన్నదమ్ములేంటి, చుట్టుపక్కల అందరూ నేను నిందిస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంధకారంగా ఉంది. బయటకు వెళ్తే ఎవడేమంటాడో అనే భయంతో ఉన్నాడు. కానీ అంత అంధకారంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీకు వెలుగు పుట్టుకొస్తుంది, వెలుగు పుడుతుంది. గుర్తించండి, చీకటిలో నేను వదలడైనా నేను అంత అన్యాయంగా నమ్మకంగా లేనటువంటి దేవుడు కాదు. నువ్వు ఆయన అంగీకరించావు. కష్టాల వల్ల నీకు అనేకమైన వెలుగులో అన్ని ఏమేమి ఉన్నాయో తెలుసుకో. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు నీలో ఉన్నప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట ఏముందంటే ఈ కష్టములలో వాక్యమును నేను ధ్యానిస్తున్నప్పుడు గనిలో నుంచి బంగారం తీసినట్టుగా ఉంటుంది. అనేకమైన మరుగుపడిన సంగతులు నువ్వు తెలుసుకుంటావు. దాచబడిన ధనం వెతికినట్టుగా నువ్వు వెతుకుతావు. ఏమీ నువ్వు వెతుకుతున్నావు? నాకు కష్టం వచ్చింది, కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ నీ యొక్క సాక్ష్యం ఏమిటంటే నాకు ఈ కష్టంలో దేవుడు నాకు వేగై ఉన్నాడు. అది దావీదు యొక్క పాట ఏంటి? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణకు గనుడే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడను, నా నీ కష్టంలో దగ్గరికి వచ్చి నీ పని అయిపోయినట్టు వాడు పడేస్తాడు. పడేసిన తర్వాత నేను
ప్రక్క దానికి లాగేస్తాడు. ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ దావీదు అతనికి ఏడవడానికి శక్తి కూడా లేనంత బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కున్నాడు. కానీ యెహోవాను బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సోదరి, నీకైనా కష్టాలు అనేక మంది ఉన్నారు. ఈ కష్టంలో ఉన్నటువంటి ఈ లోకంలో కష్టం రాకుండా కష్టం రాదని అక్కడ చెప్పలేదు. ఏసీ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ కష్టం అన్నింటిలో నీకు తోడుగా ఉంటాడు ఆయన. నా శక్తిని నేను నీకు ఇస్తానన్నాడు ఆయన. నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? హింసిస్తారన్నాడు. మీకు శ్రమలు రావని అక్కడ చెప్పలేదు ఆయన. చాలామంది భక్తిని వెంబడించేవారు. నాకెందుకు శ్రమలు, నేను నమ్మకంగా వెంబడిస్తున్నాను కదా అంటారు. కానీ నువ్వు నమ్మకంగా వెంబడిస్తే అధికమైనటువంటి కష్టాలు నీకు రావచ్చు. అసలు దాని కొరకే మనం ఆ కష్టములలో నీ జీవితం ద్వారా నువ్వు ఆయన మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు. అనేక మంది కష్టాలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి. అనేక మంది వాళ్ళు ఏం చేస్తారు, కష్టములలో కొందరు ఏమంటారంటే ఆ దేవుడు ఎక్కడున్నాళ్ళే, దేవుడు వెళ్తే ఏం లేదు. కొంతమంది దేవదోషం చేస్తారు. దేవదోషణ మహా భయంకరమైన పాపం అని చాలా మందికి తెలియదు. నా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఇంకా సహాయం చేయకుండా ఉన్నాడు, దాన్ని ఏమంటారంటే దేవదోషణ. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుక ఇంకా నువ్వు బ్రతికున్నావు. అనేక మంది చనిపోయారు, నేను చనిపోకుండా కాపాడబడుతున్నాను. కాకపోతే నీ శరీరం మీద కొన్ని గాయాలు ఉంటాయి. అంతే. ఎవరో నేను బాధపరిచినప్పుడు మనసులో గాయాలు ఉంటాయి. అంటే తప్ప నేను చంపలేదు. దేవుడు ప్రేమగలవాడు, నమ్మకమైనటువంటి వాడు. ఈ నమ్మకమైన దేవుడు నేను ప్రేమిస్తున్నాడనే తలంపును కలిగి ఉంటామే, అది సరైనటువంటి తలం. కానీ చాలామంది దేవుని తలంపులు రాకుండా సైతాన్ని ఎప్పుడే ఉంటాడంటే చచ్చిపో వాడు ఆ దగ్గర ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు తోసాతో పడేస్తాడు. ఒక స్టాఫ్ నర్స్ ఉంది. ఆ స్టాఫ్ నర్సు ఎలక్ట్రికల్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సాతాను ప్రేరేపణ వస్తుంది. సాతానుడు ఎదురును వచ్చి నువ్వు చచ్చిపో అనడు. తన యొక్క తలంపులను ట్రాన్స్ఫర్ చేస్తాడు. బయటికి అకస్మాత్తుగా సైతానులాగా కొమ్ములు వేసుకుని వచ్చి నల్లగా వచ్చి నీ దగ్గర నిలబడు. సాతాను పని ఏంటంటే కమ్యూనికేట్ హిస్ థాట్స్. ఆయన యొక్క సాతాను యొక్క తలంపులను నీలోనికి కమ్యూనికేట్ చేస్తాడు. అంటే ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాడు. ఆ తనకున్నటువంటి తలంపులను చక్కగా ట్రాన్స్ఫర్ చేస్తాడు. కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్లో ఈ సిస్టంలో నుంచి అవతల సిస్టంలోనికి ఈజీగా వాళ్ళు పంపించేస్తారు. సరే నువ్వు ఇక్కడ ఉన్నావు, డబ్బులు పంపించాలి. ఈ ఫోన్ చేతిలో ఉంటుంది, సిస్టమ్ చేతిలో ఉంటుంది, సిస్టంలో వచ్చి పంపేస్తాం. సో పలానా మెసేజ్ అవతలకు పంపించాలి. రాత్రి పూటం లేదు, గౌకం పరిధికి వచ్చేస్తారేమో, ఏం చేస్తారు, మెసేజ్ పంపిస్తారు. ఈ మెసేజ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సైలెంట్గా. సో దట్ ఈస్ ఇది ఇన్వెన్షన్. వాడు రోజులు గడిచే కొద్దికి వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువగా తలంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అలాగే సైతాను తనతో ఆడ పేరుకి నరహంతకుడు. నరహంతకుడు అంటే ఏంటి? ఎవడో పొడిచి చంపేయడం కాదు, నీవు చంపుకోవడం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. చచ్చిపో అనేటువంటి తన తలంపును అవతల మెదడులోకి ఎక్కిస్తున్నాడు. ఎక్కువ విగ్రహారాధనలో జరిగేది ఇది. విగ్రహారాధన కార్యక్రమంలో పాల్పొందే వాళ్ళకి జరిగేది ఇది. చాలా మంది తెలియదు. అందుకే విగ్రహారాధన కార్యక్రమాలను వెళ్ళకూడదు. ఏం చేస్తారంటే ఈ ముఖర్జీ బుద్ధిలేనివాడు, అంత బుద్ధిలేనివాడు అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండడేమో. ఈ పాస్టర్ నాకు ఎక్కడ దాపరించాడు రా బాబు. ఆయనకి అధికారం ఉందా? నేను ఎక్కడికి వెళ్ళిన అడగడానికి ఏమన్నా పోయిన ఆదివారం రాలేదు. అసలు అధికారం ఏముంది ఆయనకి? ఎదుక అధికారం ఏముందండి? నెలకొండ ఉండొచ్చు, ఏదో ప్రసంగం చేసుకుని వెళ్ళి కూర్చోవచ్చు కదా. ప్రతిదీ కావాలి. మన ఎందుకు రాలేదు అని అడుగుతారు. మొదలుగా పంపించడం మెదడు ప్రార్థన చేసి ప్రభావం వీళ్ళని తీసుకొచ్చావు, నీకు కోరున్నాడు, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు ప్రభావం, వీళ్ళని దీవించి పిల్లలు దీవించి
మన వాళ్ళు లేకపోయినా సరే క్షేమంగా తీసుకొని పంపించవచ్చు కదా. కావాలంటే 2 ఊర్లు ఎక్కివేస్తాం ఆయనకి. ఏం మాట్లాడకూడదు కదా ఆయన. తెచ్చుకుంటారు రాగానే దెయ్యాలు తెచ్చుకోరండి ఇక్కడ. ఇక పిల్లవాడు ఏం చేస్తున్నాడండి, కోడానికి రమ్మంటే రావట్లేదండి. ఎందుకు ఏడుస్తున్నాడు కుర్రాడు? ఎక్కడికి తీసుకొచ్చే తెచ్చుకోవడం దెయ్యాలని కొంతమంది ఆదివారం కూడా వెళ్ళిపోతాం. బీ కేర్ఫుల్. సాధారణ ఏం చేయబోతున్నాడో నీకు తెలియదు అసలు. నీ ఆ తెర వెనకాల వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. నిన్ను దూషింపజేసి నీవు అనవసరంగా దేవుని యొక్క కార్యక్రమాలను చులకనగా ఎంచేటట్లుగా చేసి తన యొక్క తలంపులకు ట్రాన్స్ఫర్ చేసి పడేసి మెసేజ్ని పంపించేసి నేను దోషిగా చేసి అప్పుడు కొడతారు. వాళ్ళు చాలా ప్రాక్టీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 19వ అధ్యాయం చూద్దాం. ఏమేమి నేర్చుకున్నాడు ఈయన? యోబు 19:25వ వచనం. 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని. చూడండి ఏమేమి నేర్చుకుంటున్నాడు. నిజమే, చీకటే, దాని జీవితం అంతా చీకటే. దాన్ని ఏం నేర్చుకున్నాడు? నా విమోచకుడు, తనకు విమోచకుడు. విమోచకుడు అని చెప్పగలను, కానీ నీ విమోచకుడు అయ్యాడా? నీకు నిజంగానే విమోచకుడు అయ్యాడు. నా విమోచకుడు సజీవుడు, అది నేర్చుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు? తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. తర్వాత ఎంత జ్ఞానం, ఎంత ముందుకు వెళ్ళిపోయింది చూడండి, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది. ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చింది? కష్టంలో వచ్చింది. పిల్లలందరూ ఎగిరిపోయిన తర్వాత వచ్చింది. ఆస్తి అంతా ఎగిరిపోయిన తర్వాత వచ్చింది. ఈ గొప్ప జ్ఞానం అందరికి కాదు, మహాజ్ఞానం. సోదర, కష్టంలో నువ్వు పరిశుద్ధపరచబడు. కష్టంలో దేవుని యొక్క మనసు ఏంటో నువ్వు తెలుసుకుంటావు. కష్టం లేకుండా దేవుని యొక్క మనసు నీకు తెలియదు. సిలువ లేకుండా దేవుని యొక్క స్వభావం అర్థం చేసుకోలేవు. నీ అంతటి నువ్వు దేవుని అర్థం చేసుకోవాలంటే నీ మనసు చేత కాదు. అవర్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. మన యొక్క జ్ఞానం సంకుచితమైనది. ఆయన అర్థం చేసుకోవాలంటే కన్నీటిలోనే అర్థం చేసుకోవాలి. నలుగురు రైతులు మనల్ని కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, రకరకాల మాటలన్నీ అంటున్నప్పుడు నీకు చాలా జ్ఞానం వస్తుంది. ఏ రీతిగా మెసులుకోవాలి లోకము, ఏ రీతిగా దేవుని సమీపంగా వెంబడించాలి నీకు అర్థమవుతుంది. నా విమోచకుడు ఎవడన్నాడు? సజీవుడు. చనిపోయినాడు కదా. నా విమోచకుడు ఎప్పుడో ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. కానీ ఎన్నో థౌసండ్స్, వేలకు సంవత్సరాల తర్వాత ఆయన కొట్టబడతాడు, సిలువ వేయబడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఇప్పుడు మనం అంటాం పౌలు అంటాడు ఆయన సచివుడని అంటాడు. కానీ ఎప్పుడు అంటున్నాడు? నా విమోచకుడు సచివుడు అని చనిపోవడం. నెమ్మదిగా జ్ఞానం వస్తున్నాను, నెమ్మదిగా ఆ వెలుగు వస్తుంది. వెలుగు లోపలికి వస్తున్నాను. 23వ అధ్యాయం చూద్దాం. 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఇది కూడా గ్రహించుకున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత, అది ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతుంది. నేను సువర్ణం వలె తప్పకుండా ఎటువంటి విశ్వాసం వచ్చింది చూడండి. ఈ విశ్వాసం ఎప్పుడు డెవలప్ అవుతుంది. నువ్వు ఎప్పుడు విశ్వాసాన్ని నేర్చుకుంటావు. కానీ గత జన్మల్లో అంత విశ్వాసం నీకు లేదు. కానీ కష్టాల్లో నువ్వు విశ్వాసం నేర్చుకుంటావు. అన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కష్టాలు ఒక కొత్త పాఠం నువ్వు నేర్చుకుంటావు. నీ కష్టాల్లో ఏమి పాఠాలను నేర్చుకుంటున్నావు? బుక్లో రాసుకుంటున్నావు. ఇటువంటి కష్టాలు వచ్చినాయి, ఈ 2 వారాలు చాలా కష్టంగా ఉన్నాను, నేను కన్నీటితో ఉన్నాను, ఎవరితో మాట్లాడాలన్నా కష్టం. కానీ ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఈ పాఠం నేర్పించాడు. ఇది నీ అంతటా నీవే నేర్చుకోవాలి. కష్టము వస్తున్నాయి మంచిదే. ఏ పాఠము నువ్వు కష్టములలో నేర్చుకుంటున్నావు. సో క్రైస్తవుడు అంటే చనిపోయే వరకు కూడా నేర్చుకునేవాడు.
వాడు పాస్టర్ కావచ్చు, ప్రవక్త కావచ్చు, ఎవరైనా సరే, విశ్వాసి కావచ్చు, నీవు చనిపోయే వరకు యు ఆర్ ఏ లెర్నర్. ఏసై ఏం చెప్పాడంటే, నేను సాత్వికుడు, దేవుని మనసు గలవాడను. ఆయన ఏమన్నాడు, నా యొద్దకు వచ్చి ఏమన్నాడు, నేర్చుకోనండి అన్నాడు. యు ఆర్ ఏ లెర్నర్, యు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ ఇన్ని 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి 10 పుస్తకాలు ఉంటాయి, 15 పుస్తకాలు ఉంటాయి. ఇంకా పెద్ద చదువుకుంటే 20 పుస్తకాలు ఉంటాయేమో. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నటువంటి పెద్ద లైబ్రరీ. ఇట్స్ ఎ గ్రేట్ లైబ్రరీ. యూ హ్యావ్ టు లెర్న్ అండ్ లెర్న్ అండ్ లెర్న్. యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. సో నీకు వచ్చినంత నీటి బొట్టులో 90% కూడా లేదు. మీకు తెలుసుకున్న జనం 90% కూడా నేర్చుకోలేదు. 90% అన్నాను, 1-2% కూడా నేర్చుకోలేదు. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా 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 సముద్రాంతం చూడండి. అంత జ్ఞానం బైబిల్ మనకిస్తే నువ్వు నేర్చుకోలేదంత బకెట్ జ్ఞానం కూడా నేర్చుకో. నీటి ముందు యొక్క మా జ్ఞానం కూడా నువ్వు సంపాదించలేదు. అందుకని నీకు ఆత్మ జీవితంలో వచ్చేటువంటి కష్టం ఏంటంటే పూర్తిగా నేర్చుకోలేదు కనుక. యు ఆర్ ఏ హాఫ్ బేక్డ్ కేక్. నీవు ఉడకని అపోహలు. సో ఉడకనటువంటి రొట్టె ముక్క నీకు ఇస్తే ఏమవుతుంది? రాత్రి అంతా నీ నిద్రపడుతుంది. ఒకటే కడుపు నీకు ఆ నిడిమిడి జ్ఞానంతో నీకు అడుగు కాదు, ఇటు కాదు. అందుకనే కడుపు నొప్పి. అందుకని ఆత్మీయ జీవితం అంతా కడుపు నొప్పి. ఇటువంటి కడుపు నొప్పి ఆత్మీయ జీవితంతో నువ్వు ఎక్కడ ఒక్క అడుగేయలేవు. ఏమిటి బాబు, ఏమి ఆత్మీయ జీవితం ఇది, ఏమి క్రైస్తత్వం ఇది? నీకు నిజమైన శాంతి నీకు లేదు. ఇక్కడ ఏం నేర్చుకున్నాడు చూడండి. నా ప్రభు సచివుడు అంటున్నాడు, తర్వాత ఆయన ఉంటాడంటున్నాడు. ఇక లాస్ట్ ఆయన నేర్చుకున్నది పెద్ద పాట వేయండి చూడండి. ఎంతమందేమో వచ్చినటువంటి స్నేహితులతోటి వాళ్ళు వాదిస్తున్నారు, ఈయన వాదిస్తున్నారు, మీరు పనికి మాలిన వైద్యులు అంటున్నాడు. బాగానే వాదిస్తున్నాడు, బలంగానే వాదిస్తున్నాడు, కానీ టైం అంతా వాదంతో అయిపోతుంది. కానీ దేవుడు చూశాడు, ఇంటర్వ్యూన్ అయ్యాడు, చూడబడ్డాడు. నీవు నమ్మకంగా వెంబడిస్తే నీ పూర్తి అంత బలహీనమైపోయే సమయంలో అకస్మాత్తుగా ఆయన ఇంటర్వ్యూన్ అవుతాడు. లోపల మధ్యలో దోతాడు. 42వ అధ్యాయం అక్కడ ఏమన్నట్టు తన యొక్క మాటలు మనం చూద్దాం. 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను అది ఎంతవరకు కూడా వినికిడి చేత విన్నాడంతే. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇది యేసేకు దర్శనం పొందాడు, కన్నులారా చూచి ఎంతవరకు విన్నాడు. సో అప్పుడు జనానికి ఇప్పుడు జనానికి ఎంత వేళాదుడు సిలువను చూసుంటాడు, రక్తాన్ని చూసుంటాడు, మూల కిరీటాన్ని చూసుంటాడు, ఆయన మాట్లాడుతున్న మాటలు విని ఉంటాడు. ఆ శిలువ దర్శనం మాత్రాన్ని నలగొట్టబడ్డాడు ఆయన. 53వ అధ్యాయంలో మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. శిలువ దర్శనం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, దయచేసి ఊరికి నేను వాళ్ళతో సరే రాత్రికి మాట్లాడుకున్నారు, హలో బ్రదర్ బాగున్నారు అనుకున్నారు, ఫినిష్. సాతాను వచ్చి ఏం చేస్తా అంటే మెయిన్ సబ్జెక్ట్ లేపుతారు. మెయిన్ సబ్జెక్ట్ అవునండి నేను అదే అనుకుంటున్నాను, అసలే 2 నెలలు అదే తలస్తున్నాను నేను. మెయిన్ సబ్జెక్ట్ ఏదో ఒకటి లేపుతాడు, ఇంకో పక్కన కూర్చుంటాడు.
నేను అదే తలస్తున్నాను. ఇంకోటి అనుకుంటాను నిజమే ఈ టైం అంతా వాడు బాగా తెలిసి ఈ టైం అంతా వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి సహోదరు గారు మీరేం చేస్తున్నారు, ఏ బాబు ఏంటి నువ్వు మాట్లాడుతూ అని అనవసరం లేదు. జ్ఞానం ఎలా నేర్చుకోవాలి, నెమ్మదిగా జ్ఞానం నేర్చుకోవాలి. కాబట్టి నేను దగ్గరికి వచ్చాను, ప్రార్థన వినపడాలని, నా ప్రార్థన వినాలని మీరు చేస్తే ప్రయోజనం లేదు. మీరు నేర్చుకోవాలి. ప్రార్థన లేకుండా ఈ భక్తి నెల ఎంత దూరం ప్రయాసపడచ్చో కదా. ట్రైన్లో వచ్చావు, బస్సులో వచ్చావు, మోటార్ సైకిల్ మీద వచ్చావు, కానీ ఇంకా నీవు రక్షణ పొందకుండా, ఇంకా దేవునితో సంబంధం లేకుండా, ఇంకా వ్యభిచారం మీద నీకు జయం లేకుండా, సినిమా మీద నీకు జయం లేకుండా, ఖైదీ మీద నీకు జయం లేకుండా వెళ్తే ఏమిటి నువ్వు సంపాదించి? సాతాను చేతి మాటలు పెడుతున్నావు, దేవుని మాటలు పెడచేయని పెడుతున్నావు. దానికి ఏం చేస్తామంటే ఒంటరిగా వెళ్ళి ప్రార్థించి, ప్రభు ఆల్రెడీ ఒక పూట అయిపోయింది, ఈ పూటతో 2 పూటలు అయిపోతుంది, నువ్వు నాతో మాట్లాడు. నువ్వేం చేస్తున్నావు అంటే 3 నిమిషాలు ప్రార్థన చేసి నీ స్నేహితుడి దగ్గర కూర్చుంటున్నావు. ఎంతకాలం వెళ్ళగా నిన్ను నువ్వు మోసగించుకుంటావు? ఎంతకాలం? ఇక్కడ తినేసిన తర్వాత నేను 1 గంట తర్వాత అక్కడ వచ్చాను అనుకోండి, చక్కగా పడకేసి ఉంటాను. ఎంత చక్కగా పడకేస్తారంటే నిద్ర ఎందుకంటే మీకు పడుకోవడానికి మనం రాలేదు. ఉన్న సమయంలో మీరు దుర్వినియోగపరచుకోవడం రాలేదు. ఆ పడకేదో ఇంటికాడ పడుకోండి. మీ ఆవిడ విసురుగా తీసుకుని బాగా విసురుతూ ఉంటుంది, బాగా గురిపోయింది కూడా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నిద్ర అక్కడ నిద్రే ఇక్కడ నిద్రే, చెప్పిన మాట వినలేదు. మీరు ఎలా శిష్యార్గం నేర్చుకుంటారు? శిష్యార్గం ఎలా నేర్చుకుంటారు? సో ఒకడు మాట్లాడుతున్నాడు, ఇంకొకరు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంగిత జ్ఞానం మీకు అర్థం కావట్లేదు. నువ్వు బెటర్ లేచిపోవాలి. కొంతమంది మాట్లాడిస్తారు, నిజమే, లిమిటెడ్గా మాట్లాడు. పెద్దవాడు మాట్లాడుతున్నప్పుడు మంచిదే, మాట్లాడవచ్చు. కానీ దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఎలా తప్పించుకోవాలి? అన్నయ్య నేను కొంచెం ప్రార్థన చేసుకుంటాను. ఏమో ప్రార్థన చేసుకోవద్దని ఎవరు చెప్పరు. ఏంటి దయ్యాలు ఎలా కూర్చుంటున్నాయంటే, మీరు రాత్రి పడుకుంటే కూడా కలిసి పడుకుంటారు, 1-2 లేకుండా 3. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. ఇది సాతాను శోధనని నీకు అర్థం కావట్లేదు. ఇంకోళ్ళు ఎవరో నీకేం చేస్తున్నారంటే పిచ్చి మాటలు పలికిస్తున్నారు. నీతో పలికిస్తున్నారు, వాళ్ళు పలుకుతున్నారు. ఇక్కడ సంగతి మీకు తెలియదండి మొదలెడతారు. అలాగా ఏమైంది? మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేని గొప్ప వస్తున్నాం? దేవునితో సంబంధం పెట్టుకొని ఆయనతో మాట్లాడుకోవడం. నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతాడు. అది మానేసేసి ఒక మనిషితో నువ్వు మాట్లాడేంటి? మాట్లాడుకోకూడదని కాదు, ఇది ఒక సైతాన్ తలంపు. మాట్లాడకూడదు అంటండి, అదే సైతాన్ తలంపు. నీకు ప్రేరేపణ ఎవరిస్తున్నారు? నీకు ప్రేరేపణ సైతాన్ ఇస్తున్నాడు ప్రేరేపణ. మీరు అందరూ చక్కగా మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుతూనే కాలక్షేపం గడపకూడదు. అవతల వాళ్ళు కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడానికి కానీ వస్తారు. మీరు జ్ఞానవంతురాలు అయితే దూరంగా ఉండదు. తప్పకుండా మాట్లాడితేనే నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్లు కాదు. ఇదే టైం మాట్లాడుకోవడం అని కాదు. అయినా మాట్లాడకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి? ఏ నష్టం లేదు. అవతల ప్రార్థన చేసుకుంటే నువ్వు సంతోషించండి, కానీ నువ్వు డిస్టర్బ్ చేయవసరం లేదు. మామూలు మాట్లాడుకోవచ్చు. హలో అంటే హలో, బాగున్నారు, ఫినిష్. అది అయిపోయింది. ఒకసారి ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చిందంట. మరియ వచ్చినప్పుడు వందనము అంతే, ఫస్ట్ ఒకటే మాట, వందనము అంతే అయిపోయింది. అంతే, ప్రైజ్ లార్డ్. ఎక్కువసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చింది మరియ. వందనం వచ్చిన వినగానే ఏమైంది? అక్కడ పరిశుద్ధాత్మ కార్యం
జరుగుతూ ఉందండి. మరియలో గర్భం ఉంది, ఎలిజబెత్లో కూడా గర్భం. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం జరిగింది చెప్పండి, చదవండి. వీళ్ళతో కలుసుకున్నారు, చాలా కాలం కలుసుకున్నారు, బంధువులు వీళ్ళు. లూకా 1:41. లూకా 1:41. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసింది. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది అక్కడ. నీ వందన వచనం ఎవరైనా వినగానే సాతానాత్మ పనిచేస్తా ఉంది. ఏదో వందన వచనం దైవం పనిచేసే వందనం. అది పరిశుద్ధాత్మ. ఆమెలో పరిశుద్ధాత్మ ఉంది, ఈమెలో పరిశుద్ధాత్మ ఉంది. ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే వందనము చెప్పగానే గొప్ప ఉద్యమం బయటకు వచ్చింది. అగ్ని వచ్చింది, అగ్ని జరిగింది. గుర్తించుకోండి, నీ వందనం వచ్చిన ఎలా ఉంది. సాతాను ఏం చేస్తానంటే మనుషులను పాడు చేయడానికి, మనుషులను మధ్యపరచడానికి, మనుషులను పాత్రలలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మాటల ద్వారా దయచేసి ప్రార్థన చేయండి. మాటలను మానేసి ప్రేమను వ్యక్తపరచుకోవడం తప్పు కాదు. దాని సాతాను యొక్క టెంప్టేషన్, సాతాను యొక్క కార్యం ఏంటో తెలుసుకోకపోతే నీకు నీవే మోసపోతావు. అది మనం తెలుసుకో. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రార్థనతో రండి. ప్రభువా, మా యొక్క మాటలు, మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. మా నోటి మాట, తర్వాత ఏంటి, నా హృదయ ధ్యానం. ఒంటరికి వెళ్ళిపోండి, ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకో. దేవుని ఆత్మ మీరు పనిచేస్తుంది. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. అదే మరియా, ఆమె జూనియర్, చాలా జూనియర్, కానీ ఇక్కడ సీనియర్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్లో రాయబడినది వాళ్ళ మాట, ఆత్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నంతసేపు దేవుడు వింటున్నాడు. దేవుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా ఏమంది బైబిల్లో, యెహోవా చెవికి ఆలకించి. ఆయన ఇక్కడ పని చేస్తున్నాడు కనుక ఆయన చెవిగా ఆలకిస్తున్నాడు. మాట్లాడాలంటే దేవుని దేవాల దేవుడు నన్ను తాకాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, నా పాపాలు చూపిస్తున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మాటలు మాట్లాడాను. అవతల వాళ్ళకి యోగ్యమైన మాటలు, క్షేమాభివృద్ధి కలిగినటువంటి మాటలే మాట్లాడగలను. అంతే. పౌలు ఏమంటున్నాడు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలే మనము మాట్లాడుకోవాలి. నీ మాటలు అవతల వాళ్ళకి క్షేమాన్ని తీసుకుంటారు. నీ మాటలు అవతల వారిని ఆత్మలో అభివృద్ధి పొందేటట్టు చేయి. ఇద్దరు కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో ఉండి మీరు కలుసుకుంటే దేవుని యొక్క అగ్ని పైనుంచి వస్తుంది. దేవుని కార్యం జరుగుతుంది. ఏమన్నాడు చూడండి, యోబు ఇక్కడ తన యొక్క ఈ కష్ట సమయంలో దేవుడు అతను తాకినప్పుడు, సిలువను చూసినప్పుడు తను మాట్లాడవచ్చు. నువ్వు సిలువను చూడలేదు, నీ సిలువ దర్శనం చూడలేదు, నువ్వు మొండ కిరీటాన్ని చూడలేదు, ఆయన దెబ్బలను నువ్వు చూడలేదు, ఆయన మాటలను సిలువలో మాట్లాడే మాటలు వినలేదు. కానీ ఇప్పుడు ఈ యోబు యొక్క సంగతి పూర్తిగా మారిపోయింది. పశ్చాత్తాపం వచ్చింది. అతను యోబు వంటి భక్తిపరుడు ఈ లోకంలో ఎవరు లేరని యేసయ్య దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు వంటి భక్తిపరుడు ఎవరునూ లేరు. కానీ యోబు ఏమంటున్నాడు, నేను యేసులో చెప్పినట్టుగా నేను చాలా భక్తిపరుడు అంటున్నాడా? ఏమన్నాడు చూద్దాం. 42వ అధ్యాయంలో 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. ఇది జరగదు. దేవుని దర్శనం కన్నులారా చూడాలి. కన్నులారా ఆయన నేను చూశాను. కావున నన్ను నేను అసహించుకోను. నిజంగా నువ్వు దేవుని చూసిన దాని అయితే నీవు అసహించుకుంటాను. దూరిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. బూడిదలో పడ్డాడు, పశ్చాత్తాపం వచ్చింది. యోబులకు పశ్చాత్తాపం వచ్చింది.
సోదరుడ సోదరి, దేవుడిని ప్రేమిస్తుంది. ఆయన కోరేది పశ్చాత్తాపం కూడా. ఈ లోకాన్ని మార్చేస్తారు, నీ జీవితాన్ని మార్చేస్తారు పశ్చాత్తాపం, నీ హృదయాన్ని మార్చేస్తారు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డావు? నీ జీవితంలో పూర్తిగా నిజంగా పశ్చాత్తాపడిన రోజు ఎక్కడ? ఇద్దరు కలుసుకున్నావు, ఆ ఇంటికి ఇంటికి వెళ్తున్నావు. ఏంటి మాట్లాడుకునేది? అవతల వాళ్ళ తప్పులు మాట్లాడుకుంటావు, యువతల వాళ్ళ తప్పులు మాట్లాడుకుంటావు. ఆయన ఉన్నాడే అని మొదలు పెడతాను. అటువంటిప్పుడు వెంటనే బయటకు వచ్చేది, నాకు ఎవరి సంగతి అవసరం లేదమ్మా, నా సంగతి నాకు కావాలంటే అవతల వాళ్ళ సాక్ష్యం అంటే అడిగింది. అదే కానీ ఇలాగా అలాగా, ఆయన సంగతి ఇదా, ఆమె సంగతి ఇదా అంటే వాళ్ళు దానికి యాడ్ చేస్తూ ఉంటారు. మీకు తెలియదండి, అలా కనబడుతున్నాడు ఆయన, మీకేం తెలుసంట, మాకు తెలుసు అంటారు. ఇటువంటి పిచ్చి సంభాషణ మేఘాన్ని తీసుకెళ్తాడు. ఎందుకు నీకు ఇవన్నీ? నీకు కావాల్సింది అంటే నీ హృదయం ఎలా ఉందో నీకు కావాలి. ఎప్పుడైనా దేవుడు నీ హృదయం ఏంటో చూపించాడా? ఎప్పుడైనా నీ పాపం ఏంటో దేవుడు చూపించాడా? ఈ రోజు వాడు ఒంటరిగా వెళ్ళాడు, నా పాపం దానికి ఏమన్నా అంటే, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటినే 51వ కీర్తన దానికి పశ్చాత్తాపం ఎలా ఉంది? 51వ కీర్తన, నా పాపం ఎల్లప్పుడు నాతోనే ఉన్నది. ఈ మాటలు మాట్లాడు. దావీదు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ఎలా ఉన్నావు చూడండి, చదవండి. 51వ అధ్యాయం 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. అది నీ అతిక్రమం నీకు తెలుసా? ఎవరైనా బయట పెట్టావా? ఎవరైనా కనపడినప్పుడు సోదరి నా అతిక్రమాలు దేవుడు చూపించాడు, ప్రైజ్ ది లార్డ్, అది కావాలి. నీ దమ్ముంటే నీ పాపాలు చెప్పు. నీకు ధైర్యం లేదు, నీ పాపాలు ఒప్పుకునే ధైర్యం లేదు. సాతాను ప్రభావంతో నువ్వు లేపబడి ఉన్నావు కనుక నీ బలహీనతలను దాస్తున్నావు. ఎంతకాలం నీ పాపాలు దాస్తావు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయంలో పాపం ఉన్నది కనుక పాపం యొక్క శక్తి సాతాను శక్తితో కలిసి నోట్లో మాట్లాడు. వెళ్ళగలుగుతున్నావు అంతా, నూరులు కలుగుతున్నావు. ఎదిగినంత దేవా, నా పాపం దావీదు పాపం చూపించావే, దావీదు పశ్చాత్తాపడేటట్టు చేశావే. ఆయన ఏమన్నాడు? హిమము కంటే నన్ను తెల్లగా కడుగు. ఇదే నీ ప్రార్థన చేయవలసింది. సో ఎప్పుడో పాతకాలంలో ఇలా మాట్లాడుకున్నారు, మానేసి పరిశుద్ధత కొరకైనటువంటి మాటలు రాదు. ఎంతగా నాకు పరిశుద్ధత అంటే తెలియదు, కానీ ఈ దినాల్లో దేవుడిని పరిశుద్ధపరుస్తున్నాను. నా చూపులు కూడా పరిశుద్ధపరుస్తున్నాను, నా నాలుగు పరిశుద్ధపరుస్తున్నాను, నాకు కదలికలు పరిశుద్ధపరుస్తున్నాను, నా భావోద్రేకంగా పరిశుద్ధపరుస్తున్నాను. ఎంతమంది నాకు ఎప్పుడు తెలియదు. నేను దేవుని ఎంతో 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 స్తుతిస్తున్నాను. సోదరి నా కొరకు ప్రార్థించి అయిపోయి అనవసరమైన సాతాను ప్రేరేపణ వల్ల వచ్చే మాటలు తీసే. దాని తర్వాత వచ్చిన ఏమంటాడు? 42వ అధ్యాయం యోబు 6వ వచనంలో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇది కావాలి, నీ మాటలలో పశ్చాత్తాపం మాటలు కావాలి. నేను పశ్చాత్తాపడుతున్నాను. సోదరుడు ఎప్పుడు వచ్చింది ఈ మాట నేను నోట్లో నుంచి? నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇది నేర్చుకున్నాను, ఈ కష్టాల్లో అతను నేర్చుకున్నది. యోబు వంటి భక్తి పడేవాడు లేడు అనేటటువంటి మాట తెచ్చుకున్నటువంటి సాక్ష్యం తెచ్చుకున్నటువంటి వాడి యొక్క మాటలు ఎలా నేర్చుకున్నాను. అది పరిశుద్ధాత్మక సంప్రదింపు అంటే అదే. నువ్వు చాలా పెద్దవాడు కావచ్చు, అంతే ఎంతో జ్ఞానం ఉండవచ్చు. ఎప్పుడు నీ పశ్చాత్తాపం, నీ సాక్ష్యంలో పశ్చాత్తాపం అనే మాట ఎప్పుడు వచ్చింది? నేను పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు బాగుపడతావు, 10 మందిని నువ్వు బాగు చేస్తావు. ఈ దినంలో ఈ యోబు గురించి చదువుకున్నటువంటి వారు ఎంతమంది బాగుపడతా ఉన్నారు. అయ్యో ఇంత ఉందా, ఎంతమంది ఏదో అనుకున్నాం, కానీ యోబు యొక్క జీవిత చరిత్రలో ఎంత ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే సుఖములు కావాలని చెప్తూ ఉంటాడు. ఏ ప్రయోజనం అండి? సేవ చేసి ఎంతకాలం సేవ చేశామే, మాకు ఏదన్నా వచ్చిందా? దేని కొరకు సేవ చేస్తావు నువ్వు?
అది దీని కొరకు దాని కొరకు సేవ చేస్తావా? కూలి పని అంటారు దాన్ని. అది సేవ అన్నది. నువ్వు ఇంత చేసినా మాకు ఏమి ఇచ్చారండి? ఏం కావాలి నీకు? ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలవు? ఆయన నీకు చేసినట్టు బలియాగం. కూలి తత్వంతో మనం చేయకూడదు. ఏది చేసినా ప్రభు కొరకు చేస్తాం. ఇది దేవుని ప్రేమ. పరిశుద్ధాలతో మేపబడితే నీ ప్రాణాన్ని ఇస్తావు యేసు ప్రభుకు. నీవు ప్రాణించను కానీ ఇది పనిచేయదు. వాయుమండలం దురాత్మ మనలో పని చేస్తున్నాయి తెలుసుకోండి. నాకేం చెప్పాను? ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఆ దురాత్మ, ఒక్క దురాత్మ 1000 మందికి ట్రాన్స్ఫర్ చేయగలరు. కమ్యూనికేషన్ అతనికి స్కిల్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్. ఒక దయ్యం 100 మందిని ప్రభావితం చేయగలరు. ఒకేసారి పంపించేస్తారు సెల్లో నుంచి. ఒకేసారి ఉదయమే చూసి అందరూ సెల్స్ చూసేసుకోండి. వాడేం పంపించాడు, వీడేం పంపించాడు. పొద్దుగా ఇదే ఒకరేమో పంపించేతనే ఉంటారు. మరి వాళ్ళు ఇంకోటి పంపించేతనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంకా కొంతమందిని చాలా మంది పంపించేస్తారు. అసలు మనిషికే ఎంత జ్ఞానం ఉన్నప్పుడు దెయ్యానికి ఎంత జ్ఞానం ఉంది? ఒక 100 మందికి ఒకేసారి క్లిక్ చేశాడంటే ఒక 100 మంది పడతారంతే దెయ్యం యొక్క ఆలోచన. ఆహా, ఓహో. అందుకే జాగ్రత్త, సెల్ ఫోన్ తోటి జాగ్రత్త. ఈ దినాల్లో చాలా మంది మా కాన్ఫరెన్స్లోకి వచ్చేసి పలానా లైన్లోకి వచ్చేసారండి. పలానా కూడా వచ్చేసింది లైన్లోకి. పెంచుల మీద రామ కూడా లైన్లోకి వచ్చేసింది ఈ మధ్యలో. ఇలా దీంతోటే సరిపోతుంది. ఇలా అస్తమాన సెల్తోటే ఉండి వాళ్ళు చేశారు నేర్చుకుంటూ అడిగాను వస్తాను. ఇంత బాగానే ఉందిరా బాబు, నీ భార్యని తిప్పలు పెడుతుంది, దాని సంగతి ఏంటి అని అడిగారు. తెల్లమోహం ఇచ్చాడు. పొద్దున్నగా ఇదే సెల్ ఎలా అంటా ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే కాన్ఫరెన్స్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు లైన్లోకి వచ్చేసారని వాడు. అసలు నీకు బ్రతికేంద్రా బాబు, అసలు దేవునితో నీ సంబంధం ఏంటి? ఏదో ఒక ఆకర్షణ అయిపోయాడు. నువ్వు ఎవరో తెలుసుకోకుండా, దేవుడి మీద ఏమంటున్నాడో తెలుసుకోకుండా చివరికి ఫ్యామిలీ అంతా విచ్ఛిన్నం అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. అడుగున్నాను, ఏంటిదా దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం? ఏంటి? సాతాను ప్రేరేపణ, దేవుడు ప్రేరేపణ. ఎవరు ప్రేరేపణ? దేవుడు ఏమంటాడు? ఇవన్నీ నీకే సరైన మార్గం, నీకే దేవునితో సంబంధం లేదు. పలానా రోజు దేవుడు నాతో మాట్లాడాలని పంపించగలను. యోబంటి సాక్షి నీకున్నా, నేను కనులలో చూస్తున్నానని అది పంపించగలను. ఎవరితో కాన్ఫరెన్స్లోకి వెళ్తాను? లేదు, వాళ్ళ పంపించి తీసుకుని వాళ్ళకి కూడా పంపించి ఏదిగా అంత్యకాలంలో జరిగేటటువంటి ఏమిటిది? అది మీకు సాటిస్ఫై అయిపోతుంది. నిజమే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి నాకు అలాగే అర్థం కాదు. ఏడేమంటున్నాడు? ప్రార్థన చేయడం తప్ప అని అంటారు. ప్రార్థన చేయడం తప్పేం కాదు. సంవత్సరం దేవుని పరిపూర్ణమైన దేవుని చిత్తమే చేస్తున్నాను. రోమం 12 అధ్యాయం చూద్దాం, 2వ వచనం చూద్దాం. రోమం 12 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకం చెప్పేటువంటి మర్యాదను అనుసరింపక, ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించండి. వాళ్ళ మాట్లాడేస్తున్నా, వీళ్ళ మాట్లాడేస్తున్నా. పరీక్షించు, నువ్వు పరిశుద్ధాత్మలో నీవు పరీక్షించు. God must give you that spirit of understanding, wisdom, వివేచన శక్తి దేవుని ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడు. ఊరు వెళ్ళిపోవడం కాదు. లాస్ట్లో ఎవరు నిలుస్తారు? ప్రభా ఈ ఆశ్చర్యకార్యం చేసి, ప్రభా నేను ప్రార్థన చేస్తే వాళ్ళు తలనొప్పిపోయింది. ప్రభా ఎలా జరిగింది? నేను ప్రార్థన చేస్తే అలాగే అయిపోయింది. ఆ తలనొప్పి అంతా పోయి ఇంకా పెద్ద తలనొప్పి తెచ్చుకుంటాడు. తలనొప్పి పోవడం, జబ్బులు పోవడం కాదు ప్రాముఖ్యం. ఆ కష్టాల్లో వాళ్ళ కష్టాలను వదిలేసి వాళ్ళు పాట నేర్చుకుంటారు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు గౌతులు వచ్చేసి ఎవరు బాగు చేసేయలేదు. పెట్టాడంత కష్టాలు పెట్టాడు. ఆ కష్టాల్లో నేర్చుకుంటున్నాడు. అలా స్వయంగా నేర్చుకోవాలి. మేమేదో ప్రార్థన చేసుకున్న వల్ల అసలు నడు పోయిన వల్ల ఏమీ వచ్చేది. మళ్ళీ పాపను బయలుదేరుతుంది.
నువ్వు ఏం చేసినా లాస్ట్కి వచ్చి ఇలా ప్రవక్తలు అందరూ ఏమంటారంట, ప్రభువా నీ నామంలో ఏం చేసాం మేము, దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో ప్రవచించాం, నీ నామంలో మేము స్వస్థతలు చేశాం. ఏమంటాడంటే వేసి ఏమంటాడు, నీవెవరో నాకు తెలియదు, నా చిత్తం చేసావు నువ్వు. దేవుని చిత్తం చేయవాడే నిజంగా నిలుస్తాడు. ఆయన ఏమన్నాడంటే నా చిత్తం చేయువాడే. ఎవరు బండ మీద కట్టిన ఇల్లంటూ ఇల్లంటూ ఎవరు దేవుని చిత్తం పరిపూర్ణమైన దేవుని చిత్తం చేయువాడే. సోదరి, ఈ సమయంలో నీవు దేవుని చిత్తంలో ఉన్నావా లేవా? ఒకరింటి మనం ప్రాంతంకి వెళ్ళిపోతున్నాం, జారిపడి వెళ్ళిపోతున్నాం, దేవుని చిత్తంలో వెళ్తున్నావా? రాత్రుల్లో చీకటి కొంత తీసుకొని వస్తున్నావా? వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటావా, ప్రభా నేను నీ చిత్తంలో వెళ్ళాను, ఆయన చిత్తంలో ఎప్పుడు నువ్వు చేసేదంతా కూడా బెస్ట్. ఆయన అడుగుతున్నావా? ఆయన మాట్లాడే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని, మనం పోరాడినది కంటికి కనబడిన మనుషులతో కాదు గాని ప్రధానులు అంటే ఈ వాయుమండల దురాత్మ ప్రధానంగా ఉన్నారు. వాళ్ళలోనే రాజులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, ఈ లోక రాజ్యాధిపతులు ప్రధానమంత్రులు ఎలా ఉంటారు, పైన వాయుమండల సంబంధమైన ప్రధానులు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రధానులు అంటే వాళ్ళు ప్రధానులతో అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోను అంధకార సంబంధమైన లోకనాథులు, మామూలు వీళ్ళు కనబడేటువంటి లోకనాథులు కాదు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను నువ్వు పోరాడుతున్నావు. నువ్వు పోరాడగల శక్తి నీకు. దురాత్మల బెటాలియన్స్ ఒక్కొక్క బెటాలియన్లో 1000 మంది దురాత్మలు ఉండవచ్చు. వాయుమండల దురాత్మల సమూహం అంటే ఒక్క వాయుమండల దురాత్మ 1000 మందికి సమాధానం చెప్పగలదు. కానీ ఒక్కొక్కసారి 100 మందిని పంపించంటే నువ్వు ఫినిష్ బాధపడిపోతావు. ఎంత శక్తి కావాలి, దేవుని చిత్తం ఎంత కావాలి, వెనక దేవుని నువ్వు ప్రాధాన్యపడాలి. నేను దేవుని చిత్తంలో ఉన్నానా లేదా? ఇది కూడా కాకుండా నువ్వు ఎన్నో అన్యాచారాలు, పారంపర్య చర్యలు చేసేసి ఉన్నావు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. చాలా మంది పెదవులతో నామకాల సంఘంలో ఏంటంటే పాటలు మాత్రం పాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ గోరుమని పాట పాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు చేసేదంత వర్షం లేని పైవాళ్ళు. ఇవి తెలుసుకోకుండా నెరచేకట నువ్వు సరుకులను వెలిగినట్లు ఉంటుంది. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని చందం బేయది, వర్షము లేని పైరు చందం బేయది. నెరచీక పింట సరకులు వెదకు ప్రీతితో మరు వెదకి నన్ను మీరా రకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను గోరును జీవమ యేసు నీ పేరట వేయును. జీవమ ప్రభు నీ పేరట వేయును. దేవా నీ ఆత్మను నా మీద పంపించు. అంత్యకాలంలో నా ఆత్మను సర్వజనుల మీద కృమరిస్తానని మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను విడిచిపెట్టవద్దు, నన్ను వదలవద్దు, నన్ను తాకవు ప్రభు. నిజంగా నీ ఆత్మ వచ్చి నన్ను తాకాలి. ఎవరు ప్రార్థన చేసుకో.
నాకు ఏది తోస్తుంది నువ్వు చేసేసుకో. మొదటి రోజుల గ్రంథంలో ఒక ఆయన మనం చూస్తున్నాం. ఇక మొదటి రోజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక ఎపిసోడ్ మనం చూస్తున్నాం. అనేటటువంటి ఒక రాజు, ఆ రాజు ఎలాగ ప్రేరేపితుడయ్యాడు, అలాగే దేవుడు ఎలాగ ప్రేరేపిస్తున్నాడు అని ఇక్కడ చక్కగా ఎంతో చక్కగా రాశారు. 20వ వచనం చూద్దాం. 20వ వచనం. ఆహాబు ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. ఇదేంటిది? యెహోవా ఏమి సెలవిస్తున్నాడంట? మోసం ఎలా మోసపోతారో చెప్తున్నాను. భక్తి పనులు ఎలా మోసపోతారు. ఇక్కడ యెహోవాయే మోసగిస్తున్నాడు. నమ్ముతావు లేదు? నేను దేవుడు మోసగించడు అంటాను. చాలా గుర్తుంచుకోండి. ఎందుకు మోసపోతున్నారు? పాస్టర్లు ఎలా మోసపోతున్నారు, సంఘాలు ఎలా మోసపోతున్నారు, విశ్వాసాలు ఎలా మోసపోతున్నారు. ఇక్కడ యెహోవా మోసగిస్తున్నాడు. యెహోవా ఏమంటున్నాడంటే ఎవరు ఆహాబుని మోసగిస్తారు. గుర్తుంచుకోండి. నేను భక్తి చేస్తున్నాను అనుకోకని నేను ప్రేరేపించేవాడు ఎవరు? ఏమో ప్రేరేపిస్తున్నాడు, కానీ మోసం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. గుర్తుంచుకో. సరిగ్గా చదువుకోదంతా. సరే చదవండి. తర్వాత చదవండి. 20. ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. యెహోవాకు యోచన చెప్తా ఉన్నారట. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిలో నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదను. యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ఎలా ప్రేరేపించావు బాబు అని ఆ ఆత్మను అడుగుతున్నాడంట. ఆ ఆత్మను అడుగుతున్నాడు, ఎలా ప్రేరేపించబోతున్నావు? రైట్. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును. గుర్తుంచుకో. నేను బైబిల్ చదివిస్తున్నాను మీకు. అక్కడ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. నేనే అంతలో పనిచేస్తాను. అంత శక్తి ఉంది ఒక్క ఆత్మలో. అటు సైతానాత్మే కానీ ఇటు దేవుని ఆత్మే కానీ దేవుని సంబంధమైన ఆత్మలు పనిచేస్తున్నారు. సాతాను సంబంధించిన ఈ పనిచేస్తున్నారు. కానీ యెహోవా దగ్గర నుంచి ఆత్మ పంపించబడుతుంది. మోసం చేయటారు. రామోత్గిలాదుకు వెళ్ళాలా యుద్ధానికి? అందరూ ఏం ప్రవర్తిస్తున్నారంటే వెళ్ళు, నీకు జయం వస్తుంది. ఒక్క ఆత్మ సరిపడి అంతమంది ప్రవర్తించారు. అందరూ ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తలే. బహు జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో గుర్తించుకోండి. ఏమైనా అక్కడ తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో పౌలు తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో మీకు ఎన్నోసార్లు చెప్పాను. మోసగించు ఆత్మను దేవుడు పంపిస్తాడంటే నంబర్. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. చదువు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు. ఎవరు మోసగిస్తాడు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి. దుర్నీతి యందు అభిలాష గలవారు. అది అండర్లైన్ చేసుకోండి. ఎవరు మోసగిస్తాడు? దేవుడు ఎందుకు మోసం చేస్తాడు మనుషుల్ని? అందుకు మోసం చేస్తాడు. నువ్వు మోసకరమైన తలంపులు పట్టుకొని పీడించబడుతున్నాడు. ఎలా మోసం చేయరు, అలా మోసం చేయరు అని మనసులో నీకు ఉన్నప్పుడు తప్పకుండా మోసగించి ఆత్మీయ నీకు ఎలా పని చేస్తాడంటే దేవుడే మాట్లాడుతున్నాడు అన్నట్టు అక్కడే విశ్వాసం మోసపోతున్నాడు. నేను విశ్వాసనే అనుకుంటున్నాను. ఎవరు? సత్యమును నమ్మక దుర్నీతి యందు నీకేదో ఇష్టం, పలానా కార్యం చేయాలి నీకు ఇష్టం, అది దేవునికి ఇష్టం లేదు.
అప్పుడు దేవుడు వచ్చి నీతో మాట్లాడినట్లుగానే ఉంటాడు. సరే వెళ్ళమ్మా, ఈసారికి నీ తోడుగా ఉంటాంలే. నువ్వు పాపం చాలా ప్రాధేయపడతావు కదా, నన్ను వెళ్ళాలి వెళ్ళాలని అడుగుతున్నావు కదా, నీవు అడిగిన మేరకు నువ్వు వెళ్ళి. అప్పుడు ఏమంటావు? దేవుడైనా అతను మాట్లాడండి. కానీ అసలు ముందు అర్థం చేసుకుంటలేదు. సత్యమును నమ్మక, ఇదంతా ఈ సత్యవేదము, ఈ బైబిల్ గ్రంథం ఏంటిది? సత్యవేదము. ఈ చెప్పినంత కూడా సత్యమే. దానిని నమ్మడానికి ఇష్టం లేదు, ఇలా ఉండొద్దు అని చెప్తుంది గ్రంథం. ప్రార్థన చేసుకొని ప్రభాని ఎలా ఉంటాయి సహాయం చేయని పశ్చాత్తాపడితే తప్ప. అయినా కానీ ఒక్కసారి నాటి వెళ్ళి వస్తాను ప్రభా, ఈ ఒక్కసారికి వెళ్ళి వస్తాను ప్రభా. నువ్వు నమ్మడం లేదు దేవుని మాటలు. పీడిస్తున్నప్పుడు పర్మిసివ్ విల్ అంటే నువ్వు గోసాడు తెచ్చుకున్న దాన్ని ఇంగ్లీష్లో పర్మిసివ్ విల్ అంటారు దాన్ని. నీవు గోసాడు తెచ్చుకున్నావు, నేను వెళ్ళాలి ప్రభు, ఎలాగైనా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎంత చదివించాను కదా, 15వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం చదివించాను కదా. 15వ అధ్యాయం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, పెదవులతో యెహోవా పరిశుద్ధాత్మ అంటారే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అది నీ హృదయం దూరంగా ఉంది. ఇంకా మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు. అది చాలా మంది పాస్టర్లు ఏది బోధిస్తే అదే దైవోపదేశం అని అంటారు. మనుషులు కల్పించు పద్ధతులు, దేవుడు కల్పించే పద్ధతులు కాదు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ట్రెడిషన్ వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆచారాలు. ఆ ఆచారాల్లో పాస్టర్ వస్తాడు, సంఘాలు వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. సో నీకు దేవుని ఆత్మ ఎలా నడిపిస్తున్నావు అది అవసరం లేదు. మనుషులు కల్పించే పద్ధతులు నీకు కావాలి కదా, సరే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నీకు ఏమవుతుంది? ఇక్కడ నీకు స్పష్టంగా భయపడాము రాసిన పత్రికలో ఫస్ట్ సత్యమును నమ్మక, దుర్నీతి యందు ఆసక్తి గలవారు అందరినీ మోసగించాలని ఆ ఆత్మను దేవుడు పైనుంచి కిందకి పంపిస్తున్నాడు. నేను మోసం చేయటం. ఎందుకంటే నువ్వు ఎలాగా దేవుడు నమ్మట్లేదు, నువ్వు ఎలాగా ఈ సత్యం అంటే నీకు ఇష్టం లేదు. నీవు ఏమనుకున్నావో అదే నెరవేర్చు. నువ్వు జారిపడమంటున్నావు, దేవుడిని జారిపడండి సార్, జారిపడండి దేవా అంటే అంతా అలా. అందుకే వ్యర్థంగా ఆలోచిస్తుంది. నువ్వు ఎటు పడితే ఒక ఆట బొమ్మను తిప్పినట్టుగా తిప్పేయటమైన దేవుణ్ణి నీ ఇష్టాలను నెరవేర్చుకోవటానికి. మళ్ళీ మొదటి రసుల దగ్గరికి వద్దాం. 22వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 34వ వచనం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యలో తగిలేదు. కవచం ఉందంట రాజుకి. ఏముంది? కవచం. రాజు అంటే పూర్తిగా కవచం వేసుకుంటాడు. మిగతా సైనికులు వేస్తారు లేకుంటే. కానీ ఎక్కడికి తగిలిందంటే బాణం చెప్పడం కవచపు కీలు మధ్యగా దూసిపోయిందంట. ఏమనుకుంటున్నాను? ఇలా చేయవలసినవన్నీ చేశాడు. ప్రవక్తలందరూ పట్టుకుని ప్రార్థన చేయడం ప్రార్థన అంటే వాళ్ళు ఏమన్నారు? వెళ్ళండి మీ జన్మ పోతున్నాడు వాళ్ళు అంటారు. కానీ ప్రవక్తలు అన్నప్పుడు ఎంతమంది ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు మోసం ఎక్కడ జరుగుతుంది? దేవుడు మోసగిస్తున్నాడు. ఏమి విత్తుదువో ఏముంది? ఏమి విత్తుదువో రక్తం అంతా కారిపోతుంది. రథం నిండా రక్తం అయిపోయింది. రథాన్ని ఒక చెరువులు కడగడానికి తీసుకెళ్ళారు. చూడండి అది ఎక్కడ 34వ వచనం 36వ వచనం చూడు. సూర్యాస్తమైన సమయమందు దండు వారందరూ తమ తమ పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను.
ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడింది. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథాన్ని షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. కానీ యెహోవా యొద్ద నుంచి ఒక ఆత్మ వచ్చి ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, మీకు జయం వస్తుంది. ఎందుకంటే ఆహాబును చంపాలని కోరాడు. అంతే, అబద్ధము నమ్మించి ఆత్మను పంపించు. బీ కేర్ఫుల్. నువ్వు గవగబైలు పోయి దేవుడు దాన్ని ఏదో క్షమించేస్తాడు అనుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా దేవుడితో నువ్వు మాట్లాడలేవు. ఇవి ఏరియా పలికడి మాట. ఎక్కడైతే నాబోతు రక్తమును కుక్కలు నాకినవు, నీ రక్తం కూడా అలాగే నాకుతాయి, కుక్కలు నాకుతాయి. జాగ్రత్త. అసలు ఏంటి స్టోరీ ఏంటి? ఎందుకులా జరిగింది? ఆమె పశ్చాత్తాపడిన వాడే ఆహాబు. కంగారు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినంత మాత్రం వదలలేదు దేవుడు. ఇక్కడ ఏం జరుగుతుంది? 21వ అధ్యాయం. అక్కడ ఆహాబు ఏం చేశాడో మనకు తెలుసు. నాబోతు యొక్క తోటను నాకు కావాలి అన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఇది దేవుని చిత్తం కాదన్నాడు. ఆ తర్వాత ఏమైంది? భార్య పేరు చెప్పండి, యెజబెల్. నీ ఎంతకంత మూతి ముడుచుకొని కూర్చున్నావు బాబు. ప్లాన్ వేస్తాను. ప్లాన్ ప్రకారం ఆ నాబోతును ఇతడు రాజును లేకపోతే దేవుడిని దూషించాడు. అంతే, కొట్టేశారు, రాళ్ళతో కొట్టేశారు, చంపేశారు. అయిపోయింది, సీన్ అయిపోయింది. కుక్కలు వచ్చి నాబోతు యొక్క రక్తాన్ని తాకినాడు. ఇప్పుడు అనుకున్నాడు, 500 బాబు తోట వచ్చేసింది, నా పక్కడు తోట నాకు వచ్చేసింది అనుకుంటున్నాడు. అంతే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ పొరుగు అని దేనిని నువ్వు ఆశించకూడదు, ఏది ఆశించకూడదు. సో అది అలా వదిలిపెట్టేసి నువ్వు ఏదంటే నువ్వు చేసేయగలవు. ఏదంటే చేసేయగలవు. నువ్వు పాపం నీవు ఏదైతే చేశావో పశ్చాత్తపడుతున్నావో, అయ్యో వీడిని నేను ఇలా చంపేశానే, నేను దుర్మార్గుడను, ఇది ఎందుకు నేను ఆశించాలి? చాలామందికి డబ్బు అనేటువంటిది ఒక విగ్రహారాధన. ధనాపేక్ష విగ్రహారాధన. 2 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని వెళ్ళలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉండండి. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను. ఇంతకుముందు భక్తిలోనికి రాకముందు అసలు ఒక రోజు గడవాలంటే వాళ్ళకి కష్టం. చాలా మందికి భక్తిలోకి వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత ఏది పడితే అది కట్టేయడం, ఏది పడితే అది మనం కొనేసుకోవడం, ఏమి భయం లేకుండా డబ్బు. ధనవంతులకు వేగిరపడేవారు, ధనాపేక్ష కలిగినటువంటి వారు. అదేంటంటే అది కౌచెస్నెస్. అంటే ఇది ఆశించకూడదు, దాన్ని ఆశించు. మనకు ఎంత సరిపోతుంది అంతే. మీకు అది దేవుని సేవకి ఇవ్వాలి. కానీ డబ్బులు కావాలి, ఆ డబ్బులు తీస్తాను, ఈ డబ్బులు తీస్తాను, మేము దశ భాగం ఇచ్చినావా, ఇది చేసావా, అది చేసావా ఏమిటి ఇదంతా? మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. పీడించుకొని తిన్నాను. ధనవంతులకు అపేక్షించువారు గురిలు అనేక అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములను నాశనమును ముంచివేస్తాయి. అంతే. పిల్లలందరూ పాడైపోతారు.
ఎంతముందు ఒక 100 రూపాయలు అడిగినటువంటి వారు ఈరోజు ₹1,00,000 చూస్తున్నారు. వాళ్ళు కడుపు పడైపోతున్నారు, వ్యసనానికి బాగా బలైపోతున్నారు. ఎందుకంటే డబ్బు మనకి బాబు ఇంత డబ్బు నాకు అవసరం లేదు, దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తాం, ఈ మనసు ఉండదు. ఇంకా 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 ఈ డబ్బు ఎంత భయంకరమైన కీడు తీసుకుని వస్తుంది. ధనాపేక్ష ఏమన్నా కూడా సమస్తమైన కీడులకు మూలం. ఆశించు అతను తోట ఆశించాడు, 10 మంది డబ్బులను ఆశిస్తాడు. డబ్బు అనేది ఇంకా డబ్బు కావాలనిపిస్తుంది. 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 సంపాదించుకోవచ్చు అనిపిస్తుంది. సోదరుల డబ్బు ఆశ మనకు అవసరం లేదు. ఉన్నదంట్లో మనం ఉన్నదంట్లోనే ఉండాలి. ఏడు చూడండి 27వ వచనం చూద్దాం. ఒకటో రాజు 21వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని, ఈ గాడైన మాటలు ఉన్నప్పుడు మనకి పశ్చాత్తాపం వస్తుంది. సరే గాడైన ప్రసంగం ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కాస్తావు. మీరు వెంటనే ఏం చేయాలి? ఏం చేయాలో చేయలేదు. అయ్యో నేను నీ తోటని ఇలా తీసుకున్నాను, నేను దుర్మార్గుడను, నన్ను క్షమించు. అది జరగలేదు. చాలా మంది చర్చస్లో ఇది ఉండవు. కన్నీరు కాస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. వణికాడు, ఏడ్చాడు, దడదడలాడిపోయాడు. కానీ తాను వెంబడిస్తున్న తీర్పు ఏంటో అతను గమనించలేకపోయినాడు. ఇంకేమైనా చూడండి 18వ అధ్యాయం 18వ వచనం చూద్దామా. మొదటి రాజులు. అందుకు అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు. తప్పేంటి చెప్పండి? బయలుదేవతలను, అందుకే అన్యాచారం దూరం అనమాట. ఇది మనకు వద్దు, అన్యాచారాలు వద్దు. ఏమి దానికి కారణం చెప్పబడుతుంది చూడండి. ఇతను హదుడు అవడానికి కారణం బయలుదేవతలను ఏముంది అక్కడ? అనుసరించు నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారయ్యారండి. సోదరుల తీర్పు పరిగెట్టుకు వస్తుంది. నీ మీద తీర్పు పరిగెట్టుకు వస్తుంది. మరేం పర్లేదు అనుకుంటున్నాను. నేను గడగడం వండితే పశ్చాత్తాపడ్డాను అనుకుంటున్నాను. దాన్ని సరి చేయలేదు. ఏమేమి సరి చేయలేదు. సరి చేయాలి. దేవుడిని ఇక్కడికి ఏం తీసుకొచ్చాడంటే నువ్వు సరి చేసుకోవడానికి తీసుకొచ్చాడు. గడగడం వండినంత మాత్రం తీర్పు ఏమి తగ్గిందా? ఇందాకేం చూస్తున్నాం? అతని రక్తము ఏమైంది అక్కడ? ఎవరు నాకారు ఇక్కడ? అది ప్రవర్తించాడు మన ఏరియా. ఎక్కడైతే నాబోతు రక్తము నాబోతు రక్తం కుక్కలలాగా నాకినవు, నీ సంగతే అంతే, నీ సంగతే. మరి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపడినంత మాత్రాన నువ్వు సరి చేయకపోతే ఎవరి దగ్గర క్షమాపడాలి అడుగుతున్నావు. నీ ఒక గర్విష్ఠురాలు. ఎంతకాలం గర్విష్ఠురాలుగా ఉంటావు? ఎంతకాలం పాప ఒప్పకుండా ఉంటావు? ఎంతకాలం ఒకరి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడగలేని నీ యొక్క హృదయం బండలేకపోయింది. యాహోవా పశ్చాత్తాపడినంత మాత్రాన తీర్పు తప్పించుకోవద్దు. ఏ తీర్పులేమనుకుంటున్నారు? నీ ఈ ఒక్క దైవం సరిపోతుంటారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు 100 మోసం చేసేటండి. టెక్స్ట్ పంపించగలడంటే మీ మైండ్లో నుంచి మైండ్లోకి ట్రాన్స్ఫర్. వాడు మైండ్లో ఉన్నది మీ మైండ్లోకి వస్తుంది అంతే. అప్పుడు నువ్వు వేరే కలుస్తావు. అది ఇక్కడ జరుగుతున్నాయి. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ తలపు సరిగ్గా దేవుని సోదరులు పశ్చాత్తాపడు. వాడు పడిపోయిన వాడే, కానీ ఇంకా తోపడు ఆడిస్తూనే ఉన్నాడు. మనుషులను మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు యోబు ఎప్పుడైతే యేసుని చూశాడో, ఎప్పుడైతే దేవుని చూశాడో, ఎప్పుడైతే యేసు యొక్క ఇంతకుముందు వినాడు, ఇప్పుడు కనులాగా చూశాడు, పశ్చాత్తాపంలో దుమ్ములో పశ్చాత్తాపడి తిరిగి
అన్నీ సంపాదించు. దేవుని చదువులో పశ్చాత్తాపడండి, సరి చేసుకోండి. వాయుమండల దురాత్మ అధిపతికి లోబడకుండా జాగ్రత్తగా దేవునికి లోబడదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొంచెం So